रूपेण महद्रजः पुरुषः अदपामाधो देवभ्यो न दूयितस्मा पूर्वे अजायतस्य विदेभ्यो न दूयिता ओम दीपं देवरीकरमः दीपेन सा दिवे अखण्डदीपानुपुत्तस्य विदेभ्यो न दूयितस्य विदेभ्यो न दूयिता अवन्ते कृत्वाया ओम अदस्य विदेभ्यो न दूयिता ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्म सर्वं श्री वरसिद्धि श्री महाग्रह श्री महालक्ष्मी श्री सरस्वती देवताभ्यो नमः भोगी फल समायुक्तं नागवल्ली कर्पूर सोण समूह तांबूलं नारिकेल फलं तोपयामि पंते कृत्वायाम एतत् प्रवस्याविदिभ्यो न अपन्ते कृत्वायाम ओम अतस्याविदिभ्यो न मंगलम कौशलेन्द्राय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम कल्याणात्मगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय कमलनाथाय मंगलम नित्यतो भवेत्वेषां नित्यश्री नित्यमनस्वेषां अस्त्रा मंगलाय सर्वमंगल मांगल्ये श्री सर्वार्थसाधके शरण्ये गौरी नारायणी नमोस्तुते श्री महागुरुदेवताभ्यो नमः तत्पूर्णयामि आचमनीयान्तरं मध्ये मध्ये पानसोपयामि अदस्याविदेभ्यो न रक्षान्तर्यामि एतस्याविदेभ्यो न श्री लक्ष्मी रमण गोविंद गोविंद श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी गोविंद गोविंद श्री सुब्रह्मण्येश्वर स्वामी गोविंद గాండ్లపేటలో టైప్ 4 కేజీబీవీ స్కూల్ ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ హెచ్ఎం గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీసీ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల పవన్ కుమార్ గారికి ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి అదే రంగా వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక ముందున్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు ఖచ్చితంగా ఇది ద టైం టు చీర్ అప్ అరవాల్సిన టైం ఇది అల్లరి చేయాల్సిన టైం ఎందుకంటే ఒక కొత్తదనం మీకు అందుబాటులోకి వచ్చింది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏ రకంగా ఆలోచన చేస్తారు సౌకర్యాలు ఏ రకంగా ఉంటాయి విద్యా బోధన ఏ రకంగా ఉంటుంది బరువు ఏదైతే మోత ఉందో స్కూల్ బ్యాగ్ బరువు ఎంత తగ్గుతుంది క్రమశిక్షణ కానీ ఆహారంలో కానీ ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు అందరి అనుభవంలోకి వచ్చింది ఇది వాస్తవేనా ఎందుకు ఇస్తారంటున్నారు చెప్పండి నేను చెప్పిన దాంట్లో ఏమేమి కారణాలు ఉన్నాయి చెప్పండి మీరు చెప్పాలా మీ స్కూల్ బరువు తగ్గిందా బ్యాగ్ బరువు మెను బాగా పెంచినారా సన్న బియ్యం వచ్చిందా అన్నిటికీ మించి మీ అమ్మ మీ నాయనకు డబ్బులు పడినాయా తల్లికి వందనం పేరు మీద చదువు రానటువంటి వ్యక్తులు క్వశ్చన్ పేపర్ దొంగతనాలు చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అబద్ధాలు చెప్తారు మూడు పిల్లలు కలిసి బజారులో పోతూ అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు కానీ మీరు ఇప్పుడు అమ్మఒడి అనేది మర్చిపోవాల అమ్మఒడి ఒకటికే ఇచ్చినారు ఇప్పుడు తల్లికి వందనం పేరు మీద ఇచ్చిండే మాట కట్టుబడి మీకు అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయలు మీకు అందజేసినటువంటి ఘనత కూడా
తల్లికి వందనం స్కీమ్తో చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుందని మీరందరూ కూడా గమనించుకోమంటున్నారు. మీ జీవితాల్లో ఇంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఏం తిరిగిస్తారు? బాగా చదువుకోవడంతో పాటు తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరు పలకండి, మీ తల్లిగారితో పలికించండి, మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలియజెప్పండి. అదే ఈ ప్రభుత్వానికి మీరు చేసే మంచి. ఇప్పటికి కూడా గ్రామాల్లో పోతున్నాం మేము. తల్లికి వందనం పలకడంలే మీకు పలుకుతుందా మీ అమ్మగారి దగ్గర? నిజంగా చెప్పండి. ఇప్పటికీ మీరు అమ్మ కూడా నిండారంటే అన్యాయం అయిపోతారు. మళ్ళీ తల్లికి వందనం అంటే తల ఎత్తుకొని తిరగలుగుతారు. కాబట్టి ఆ తేడా గమనించుకోండి. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా మొదటి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లోనే కేజీబీలో ఇంకా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి మా రిప్రజెంటేషన్ తీసుకుపోతే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం టైప్ 4 కూడా అందుబాటులోకి తెచ్చినారు. అందులో సువిశాలమైనటువంటి ప్లే గ్రౌండ్తో పాటు కాంపౌండెడ్ ప్రెమిసిస్ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి భవంతి ఈ నియోజకవర్గంలో అందుబాటు తెచ్చినందుకు గాను నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నది అందరి తరఫున. ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు మీరు తీర్చిదిద్దుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తోంది ప్రభుత్వం. అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోనే బిల్డింగ్ కూడా పూర్తయింది. 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరీ పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఈ రోజున విద్యాబోధనలో కూడా మీకు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే మీ కష్టాలు తెలిసినటువంటి ప్రభుత్వం ఇది. తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలా. మీ పిల్లల గురించి మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం, ఆలోచన చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి మీ ముందున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతోనే ఈ నియోజకవర్గంలో కూడా మేము కృషి చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి మీ మంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు అయితే పిల్లల జీవితాల్లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ అడాప్షన్ అనేది పరుగులెడుతూ ఉంది. టెక్నాలజీ అడాప్షన్తో పాటు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీని తీసుకురావడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. అంటే మీ ఆలోచన విధానానికి మీ జీవితము ఎప్పటికప్పుడు ఎనగబడకూడదు. పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలనే తత్వంతోనే ఆలోచనతోనే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి విఘ్నత ఉన్నటువంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో విద్యార్థులు కూడా అదృష్టవంతులు అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి. అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నాను, మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కొత్త ప్రెమిసెస్, కొత్త బిల్డింగు, అదిరిందయ్య చంద్రం అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రెమిసెస్. కాబట్టి దీన్ని మంచిగా తీసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, వాళ్ళ జీవితంలో మంచి జరిగే విధంగా మీరు తీర్చిదిద్దమని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించి మాతో ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ కార్యక్రమం వెనకున్నారో, దానికి కృషి చేసినారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అధ్యాపక బృందానికి మరొకసారి నూతన భవనం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా, వారికి అందుబాటులోకి వస్తున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.